అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీ అందరిపై దైవ శాంతి శుభాలు కురుగాక. సోదర సోదరీమణులారా, ఈ భూమండలంపై మానవ మనుగడ ఆరంభం నుండి దైవం మానవుల మార్గదర్శకత్వం కోసం ఎన్నో గ్రంథాలను ఉపదేశాలను అవతరింపజేస్తూ వచ్చాడు. ఆ గ్రంథాల పరంపరలోని చివరి హెచ్చరికా హితబోధ గ్రంథమే ఈ ఖురాన్. ఇది సర్వమానవాళి కోసం అవతరింపజేయబడింది. దీని అవతరణ భాష అరబీ. ఇప్పుడు దీని తెలుగు అనువాదాన్ని నేను ముందు ఉంచుతున్నాను. 2వ అధ్యాయం అల్ బఖ్రా 238వ వాక్యం నుండి ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ పేరుతో. ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడును. మీరు మీ నమాజులను సంరక్షించుకోండి, ముఖ్యంగా అత్యుత్తమైన నమాజులు. అల్లాహ్ సన్నిధానంలో విధేయులైన దాసులుగా నిలబడండి. పరిస్థితులు ప్రమాదకరంగా ఉంటే, నడుస్తున్నా లేక స్వారీ చేస్తూ ఉన్నా ఎలా సాధ్యమైతే అలా నమాజు చేయండి. శాంతి భద్రతలు నెలకొన్న తర్వాత అల్లాహ్ మీకు నేర్పిన పద్ధతి ప్రకారం ఆయనను స్మరించండి. ఈ పద్ధతి పూర్వం మీకు తెలియదు. మీలోని వారెవరైనా మరణించి వారి భార్యలు సజీవంగా ఉంటే వారు తమ భార్యలకు 1 సంవత్సరం వరకు భరణపు ఖర్చులు ఇవ్వాలని, వారిని ఇంటి నుండి బహిష్కరించరాదని ఒక వీలునామా వ్రాయాలి. కానీ వారు తామంతట తామే వెళ్లిపోయి తమ విషయంలో ధర్మసమ్మతంగా ఏమి చేసినా దానికి మీరు బాధ్యులు కారు. అల్లాహ్ అంటే ఈశ్వర్, సర్వాధికారి, సర్వము తెలిసినవాడు. ఇదే విధంగా విడాకులు ఇవ్వబడిన స్త్రీలకు కూడా సముచిత రీతిని ఎంతో కొంత ఇచ్చి సాగనంపాలి. భయభక్తులు కలవారు దీనిని విధిగా పాటించాలి. ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞలను మీకు స్పష్టంగా తెలుపుతాడు. మీరు అర్థం చేసుకుని ప్రవర్తిస్తారని ఆశించబడుతోంది. మరణభీతితో తమ ఇల్లు వాకిళ్లను విడిచి వెళ్లిన వారి ఉదంతాన్ని గురించి నీవు తలపోసావా? వారు వేల సంఖ్యలో ఉండేవారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ వారితో చావండి అని అన్నాడు. మళ్ళీ ఆయన వారిని బ్రతికించాడు. వాస్తవం ఏమిటంటే అల్లాహ్ అంటే ఈశ్వర్ మానవుల పట్ల అత్యంత అనుగ్రహం కలవాడు. కానీ చాలా మంది కృతజ్ఞతలు చూపరు. ముస్లింలారా, దైవ విధేయులారా, అల్లాహ్ అంటే ఈశ్వర్ మార్గంలో యుద్ధం చేయండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ అన్ని వింటాడు, ఆయనకు అంతా తెలుసు అని మీరు బాగా తెలుసుకోండి. అల్లాహ్ అంటే ఈశ్వర్కు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దానిని ఆయన ఎన్నో రెట్లు అధికం చేసి తిరిగి ఇస్తాడు. ఐశ్వర్యాన్ని తగ్గించడం, అధికం చేయడం అంతా అల్లాహ్ అంటే ఈశ్వర్ చేతుల్లోనే ఉంది. ఆయన వైపులకే మీరంతా తిరిగిపోవలసి ఉన్నది. మూసా నిర్యాణం తర్వాత నాయకులకు ఎదురైన పరిస్థితులను గురించి నీవు ఆలోచించావా? వారు తమ ప్రవక్తను ఇలా అడిగారు, మేము అల్లాహ్ అంటే ఈశ్వర్ మార్గంలో యుద్ధం చేయడానికి నీవు మా కొరకు ఒక రాజును నియమించు. అప్పుడు ప్రవక్త వారిని ఇలా అడిగారు, తీరా యుద్ధం చేయండి అని ఆదేశిస్తే అప్పుడు మీరు నిరాకరించరు కదా? వారు ఇలా అన్నారు, మేము మా ఇళ్ల నుండి గెంటివేయబడ్డాము, మా పిల్లలు మాకు దూరం చేయబడ్డారు. అలాంటప్పుడు మేము అల్లాహ్ అంటే ఈశ్వర్ మార్గంలో యుద్ధం చేయకుండా ఉండటం అనేది ఎలా సాధ్యం? కానీ యుద్ధం చెయ్యండి అని ఆజ్ఞాపించగానే వారిలో కొందరు తప్ప అందరూ వెన్ను చూపారు. ఈ దుర్మార్గులలో ప్రతి ఒక్కడు అల్లాహ్ అంటే ఈశ్వర్కు బాగా తెలుసు. వారి ప్రవక్త వారితో ఇలా అన్నాడు, మీకు ఏలికగా అల్లాహ్ అంటే ఈశ్వర్ తాలూకుని నియమించాడు. ఇది విని వారు ఇలా అన్నారు, మాపై రాజ్యం చేసే హక్కు అతనికలా సంక్రమిస్తుంది? రాజ్యం చేసే హక్కు అర్హతలు అతని కంటే ఎక్కువగా మాకే ఉన్నాయి, ఎందుకంటే అతడు శ్రీమంతుడు కాడు. దానికి సమాధానంగా ప్రవక్త వారితో ఇలా అన్నాడు, మీకు బదులుగా అల్లాహ్ అంటే ఈశ్వర్ అతనిని ఎన్నిక చేశాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ అతనికి బుద్ధి బలాన్ని, కంఠ బలాన్ని సమృద్ధిగా ప్రసాదించాడు.
తాను కోరిన వారికి తన రాజ్యం ప్రసాదించే అధికారం అల్లాహ్ అంటే ఈశ్వర్కు ఉంది. ఈశ్వర్ అంతా వ్యాపించి ఉన్నాడు, సర్వము తెలిసినవాడు. వారి ప్రవక్త వారికి ఇంకా ఈ విధంగా తెలియజేశాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ అతని నీపై రాజుగా నియమించాడు అనటానికి తార్కాణం ఏమిటంటే, అతని ప్రభుత్వ కాలంలో నీ పెట్టే అంటే ఆర్క్ నీకు తిరిగి లభిస్తుంది. నీ ప్రభు నుండి నీ కొరకు మనశ్శాంతి సామాగ్రి అందులో ఉంది. ఇంకా అందులో మూసా కుటుంబం, హారూను కుటుంబం వదిలి వెళ్లిన పవిత్ర అవశేషాలు ఉన్నాయి. దానిని ప్రస్తుతం దూతలు కాపాడుతున్నారు. మీరు విశ్వసించిన వారే అయితే ఇది నిశ్చయంగా మీకు ఒక మహత్తర చిహ్నం. తర్వాత యుద్ధానికి సైన్యంతో బయలుదేరుతూ తాలూత్ ఇలా ప్రకటించాడు, ఒక నదీ తీరాన అల్లాహ్ అంటే ఈశ్వర్ మిమ్మల్ని పరీక్షించబోతున్నాడు. దానిలో నీళ్లు తాగేవాడు నా సహచరుడు కాడు, కానీ నీళ్లతో తన దాహం తీర్చుకునేవాడే నా సహచరుడు. కానీ చేతితో ఒక్క గుక్కడు తాగితే పర్వాలేదు. అయితే కొందరు తప్ప అందరూ నదీ జలాన్ని కడుపు నిండా తాగారు. తాలూత్ అతని ముస్లిం అంటే విధేయులైన సహచరులు ఆ నదిని దాటి ముందుకు పోయినప్పుడు వారు తాలూత్తో ఇలా అన్నారు, జాలూత్ను అతని సైన్యాలను ఎదుర్కొనే శక్తి ఈ రోజు మాలో లేదు. కానీ ఒక రోజున అల్లాహ్ అంటే ఈశ్వరును కలవటం తప్పదు అని విశ్వసించిన వారు ఈ విధంగా ప్రకటించారు. ఒక చిన్న వర్గం ఒక పెద్ద వర్గాన్ని అల్లాహ్ అంటే ఈశ్వర అనుమతితో జయించడం ఎన్నోసార్లు జరిగింది. అల్లాహ్ అంటే ఈశ్వర సహచర్యం స్థైర్యం కల వారికి లభిస్తుంది. జాలూత్తో అతని సైన్యంతో పోరాడడానికి బయలుదేరుతూ వాళ్ళు ఇలా ప్రార్థించారు, మా ప్రభు మాకు ధైర్య స్థైర్యాలు ప్రసాదించు, మా కాళ్లకు నడకను చేకూర్చు, అవిశ్వాస వర్గంపై మాకు విజయం ప్రసాదించు. చివరకు అల్లాహ్ అంటే ఈశ్వర అనుజ్ఞతో వారు అవిశ్వాసులను ఓడించి పారదోరారు. దావూద్ జాలూత్ను సంహరించాడు. ఈశ్వర్ అతనికి రాజ్యాధికారాన్ని, బుద్ధి కౌశల్యాన్ని ప్రసాదించాడు. ఇంకా తాను కోరిన విషయ జ్ఞానాన్ని ఆయన అతనికి ప్రదానం చేశాడు. ఈ విధంగా ఈశ్వర్ మానవుల ఒక వర్గాన్ని మరొక వర్గం ద్వారా తొలగించకపోతే భూలోక వ్యవస్థ చిన్నాభిన్నమై ఉండేది. కానీ ప్రపంచ మానవులపై అల్లాహ్కు ఎనలేని అనుగ్రహం కనుకనే ఈ విధంగా ఆయన అరాచకాన్ని, సంక్షోభాన్ని రూపుమాపే ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ అల్లాహ్ అంటే ఈశ్వర వాక్యాలు. వాటిని నేను యథాతథంగా నీకు వినిపిస్తున్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిశ్చయంగా నీవు సందేశహరులుగా పంపబడిన వాళ్ళలోని వాడి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిశ్చయంగా నీవు సందేశహరులుగా పంపబడిన వారిలోని వాడవు. మానవులకు సత్య మార్గం చూపడానికి పంపబడిన ఈ ప్రవక్తలకు ఒకరిపై మరొకరికి ఉన్నత స్థానాలు ప్రసాదించాం. వారిలోని ఒకరితో అల్లాహ్ అంటే ఈశ్వర స్వయంగా మాట్లాడాడు, మరొకరికి వేరే విధంగా ఘనతను ఇచ్చి ఆదరించాడు. చివరకు మరియం కుమారుడైన ఈసా అంటే యేసుక్రీస్తుకు నేను స్పష్టమైన సూచనలు ప్రసాదించాం. పరిశుద్ధాత్మతో అతనిని ఆదుకున్నాం. ఈశ్వర్ సంకల్పించినట్లయితే ప్రవక్తల తర్వాత స్పష్టమైన గుర్తులు చూసిన ప్రజలు పరస్పరం కలహించుకునేవారు కాదు. కానీ ప్రజలను విభేదాలకు లోను కాకుండా బలవంతంగా ఆపడం అల్లాహ్ అంటే ఈశ్వర ఉద్దేశం కాదు. అందుకని వారు పరస్పరం విభేదాలకు లోనయ్యారు. కొందరు విశ్వసించారు, మరికొందరు అవిశ్వాస మార్గాన్ని అవలంబించారు. కానీ అల్లాహ్ కోరితే వారు పరస్పరము కలహించుకునేవారే కాదు. కానీ అల్లాహ్ అంటే ఈశ్వర్ తాను కోరింది చేస్తాడు. విశ్వసించిన ప్రజలారా, క్రయ విక్రయాలు కూడా జరగని, మైత్రి ఉపయోగపడని, సిఫార్సు కూడా చెల్లని ఆ చివరి దినము రాకపూర్వమే మేము మీకు ప్రసాదించిన సిరి సంపదల నుండి మా మార్గంలో ఖర్చు పెట్టండి. వాస్తవంగా అవిశ్వాస మార్గం అవలంబించే వారే దుర్మార్గులు. అల్లాహ్ ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవడూ లేడు. ఈ సకల చరాచర సృష్టికి మూలాధారమైన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. ఆయన నిద్రపోడు, ఆయనకు కునుకు రాదు. భూమి ఆకాశాలలో ఉన్నటువంటి సమస్తము ఆయనదే. ఆయన సమ్ముఖంలో ఆయన అనుజ్ఞ లేకుండా సిఫార్సు చేయగలవాడెవడు?
ప్రజల ముందు ఉన్న దానిని ఆయన ఎరుగును, వారికి గుప్తంగా ఉన్నది ఆయనకు తెలుసు. ఆయన స్వయంగా తెలియజేయాలని అభిలషిస్తే తప్ప ఆయనకున్న జ్ఞాన విశేషంలోని ఏ విషయము వారి గ్రహణ పరిధిలోనికి రాదు. ఆయన రాజ్యాధికారం ఆకాశాలను భూమిని పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఎంత మాత్రమూ అలసట కలిగించదు. ఆయన మాత్రమే సర్వాధికుడు, సర్వోత్తముడును. ధర్మం విషయంలో నిర్బంధం గాని బలాత్కారం గాని లేవు. సత్యవాక్కు అసత్యవాక్కు నుండి ప్రస్ఫుటం చేయబడింది. ఇక నుండి తాగూత్ను తిరస్కరించి ఈశ్వరుని విశ్వసించిన వాడు స్థిరమైన ఎన్నటికీ విడిపోని ఆశ్రయం పొందినట్లే. అతడు ఆశ్రయించిన అల్లాహ్ అంటే ఈశ్వర్ సర్వము వింటాడు, సమస్తము తెలిసినవాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ విశ్వాసులకు సంరక్షకుడు, సహాయకుడును. ఆయన వారికి కటిక చీకట్ల నుండి వెలికి తీసి వెలుగు చూపిస్తాడు. తాగూత్ అవిశ్వాస మార్గం అవలంబించే వారికి సంరక్షకులు, సహాయకులును. వీరు వారిని వెలుగు నుండి చీకటి వైపులకు లాక్కుపోతారు. వారు అగ్ని జ్వాలలకు గురి అయ్యేవారు, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. ఇబ్రాహీము ప్రభువు ఎవరు అనే విషయంపై అతనితో వివాదపడిన వ్యక్తి విషయాన్ని గురించి నీవు ఆలోచించలేదా? అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆ వ్యక్తికి రాజ్యాధికారం ఇవ్వటం వల్ల ఈ వివాదం తలెత్తింది. జీవన్మరణాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయో ఆయనే నా ప్రభు అని ఇబ్రాహీం అన్నప్పుడు అతడు ఇలా జవాబు పలికాడు, చావు బతుకులు రెండు నా ఆధీనంలోనే ఉన్నాయి. ఇబ్రాహీం ఇలా అన్నాడు, సరే, అల్లాహ్ అంటే ఈశ్వర్ సూర్యుడిని తూర్పు నుండి ఉదయింపజేస్తాడు, నీవు కాస్త దాన్ని పరమర నుండి ఉదయింపజేయి. ఇది విన్న సత్యధిక్కారి బిత్తరబోయాడు. అయితే అల్లాహ్ అంటే ఈశ్వర్ దుర్మార్గులకు రుజుమార్గం చూపడు. లేక ఉదాహరణకు ఇళ్ల కప్పులపై తలకిందులుగా పడి ఉన్న పట్టణం మీదుగా ప్రయాణం చేసిన ఆ వ్యక్తిని చూడు. అతడు ఆశ్చర్యంతో ఇలా పలికాడు, శిథిలమైపోయిన ఈ పట్టణానికి అల్లాహ్ అంటే ఈశ్వర్ మళ్ళీ ఏ విధంగా జీవం పోస్తాడు? అప్పుడు అల్లాహ్ అంటే ఈశ్వర్ అతని ప్రాణాన్ని తీసేశాడు. ఆ స్థితిలో అతడు 100 ఏళ్ల వరకు ఉన్నాడు. తర్వాత ఈశ్వర్ అతనిని మళ్ళీ బ్రతికించి ఇలా అడిగాడు, నీవు ఇక్కడ ఎంతకాలం ఉన్నావు చెప్పు. అతడు ఒక రోజో లేక కొన్ని గంటలు అని చెప్పాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఇలా తెలిపాడు, ఇక్కడ ఈ స్థితిలో నువ్వు 100 సంవత్సరాలు పడి ఉన్నావు. నువ్వు కొంచెం నీ అన్నపానీయాల వైపులకు చూడు, వాటిలో ఏమాత్రమూ మార్పు లేదు. ఇంకా నువ్వు నీ గాడిదని కూడా చూడు, దాని ఎముకలు సైతం కృషించిపోతున్నాయి. ప్రజలకు నిన్ను ఒక దృష్టాంతంగా చూపే ఉద్దేశంతో మేము ఈ విధంగా చేశాము. ఇంకా చూడు, ఆ గాడిద అస్థిపంజరాన్ని మేము ఏ విధంగా లేపి దానిని మాంసంతో నింపుతాము. ఈ విధంగా సత్యం అతనికి తేట తెల్లం కాగానే అతడు ఇలా అన్నాడు, అల్లాహ్ సర్వశక్తిమంతుడని నాకు తెలుసు. మరొక సంఘటనను కూడా దృష్టిలో ఉంచుకో. ఇబ్రాహీం ఇలా అడిగాడు, ఓ నా ప్రభు, నీవు మృతులకు ఏ విధంగా బ్రతికిస్తావో నాకు చూపించు. అల్లాహ్ అంటే ఈశ్వర్ నీకు విశ్వాసం లేదా అని అడిగాడు. ఇబ్రాహీం వినయంగా ఇలా అన్నాడు, నాకు విశ్వాసం అయితే ఉంది, కానీ మనస్సును సంతృప్తిపరచడం కోసం అడుగుతున్నాను. అప్పుడు అల్లాహ్ ఇలా చెప్పాడు, బాబు గారు దామా అప్పుడు मैं लाइव है अब्बा सुनते हैं। 14वें पेज में क्या बोलता है अल्लाह, तो तुझे नीचे बोल। अच्छा पढ़ तो। कुरान का राज है, ये लाइव चलता है, अदना सुनते हैं। कुरान का राज है, असल क्या बोलता है अल्लाह, उसके तरफ तवज्जो नहीं करता है इंसान। अच्छा ठीक है, दुनिया वालों के बातों पर तवज्जो करता है। इस कलाम के अंदर क्या बोलता है वो तलाश करना पहले। तेरे में क्या है तुझे मालूम नहीं है, अरे देख, इसमें क्या है तुझे मालूम है, इसमें क्या है तुझे मालूम है, या क्या है तुझे मालूम है, किसी चीजों से बना तुझे मालूम नहीं है। बाबू एक
జర చూడాలి కదా. అల్హమ్దులిల్లా. మరొక సంఘటనను కూడా నీవు దృష్టిలో ఉంచుకో. ఓ గాడి ఉండాలి. మరొక సంఘటనను కూడా దృష్టిలో ఉంచుకో. ఇబ్రాహీం ఇలా అడిగాడు, ఓ నా ప్రభువు, నీవు మృతులకు ఏ విధంగా బ్రతికిస్తావో నాకు చూపించు. ఈశ్వర్, నీకు విశ్వాసం లేదా అని అడిగాడు. ఇబ్రాహీం వినయంగా ఇలా అన్నాడు, నాకు విశ్వాసం అయితే ఉంది, కానీ మనస్సును సంతృప్తిపరచడం కోసం అడుగుతున్నాను. అప్పుడు ఈశ్వర్ చెప్పాడు, సరే మంచిది, 4 పక్షులు తీసుకో, వాటిని బాగా మచ్చిక చేసుకో, తర్వాత ఒక్కొక్క దాని ఒక్కొక్క భాగాన్ని కొండపై పెట్టిరా, మళ్ళీ వాటిని రమ్మని పిలువు, అవి నీ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాయి. అల్లాహ్ అంటే ఈశ్వర్ సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అని జ్ఞాపకం ఉంచుకో. తమ సంపదను అల్లాహ్ అంటే ఈశ్వర్ మార్గంలో ఖర్చు చేసే వారి ఉపమానం ఇలా ఉంటుంది. ఒక విత్తనాన్ని నాటితే అది మొలిచి 7 వెన్నులకు ఈనుతుంది. ప్రతి వెన్నుకు 100 గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్ అంటే ఈశ్వర్ తాను కోరిన వారి సత్కార్యాన్ని వికసింపజేస్తాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ అమితంగా ఇచ్చేవాడు, అన్నీ తెలిసినవాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ మార్గంలో తమ ధనాన్ని వ్యయం చేసి ఆ తర్వాత తమ దాతృత్యాన్ని మాటికి చాటుతూ గ్రహితల మనస్సును గాయపరచని వారి ప్రతిఫలం వారి ప్రభు వద్ద ఉంది. వారికి ఏ విధమైన భయం గాని ఉండవు. మనస్సును గాయపరిచే దానం కంటే మృదు భాషాణం, క్షమాగుణం ఎంతో మేలైనది. అల్లాహ్ అంటే ఈశ్వర్ అన్నింటికీ అతీతుడు. మనస్సును గాయపరిచే దానం కంటే మృదుభాషాణం, క్షమాగుండం ఎంతో మేలైనది. అల్లాహ్ అన్నింటికీ అతీతుడు, అత్యంత సహనశీలుడు. విశ్వసించిన ప్రజలారా, కేవలం పరుల మెప్పు పొందటానికే తన ధనం ఖర్చు చేసేవాని మాదిరిగా అల్లాహ్ అంటే ఈశ్వర్ను అంతిమ దినాన్ని విశ్వసించని వాని మాదిరిగా మీరు దెప్పి పొడిచి గ్రహిత మనసును గాయపరిచి మీ దాన ధర్మాలను మట్టిలో కలపకండి. అతడు చేసిన ధనవ్యయాన్ని ఈ విధంగా పోల్చవచ్చు. ఒక కొండరాతిపై ఒక మట్టి పొర ఉండింది. భారీ వర్షం దానిపై కురవగా ఆ మట్టి కాస్త కొట్టుకుపోయింది. చివరకు మిగిలింది కొత్త కొండరాయి మాత్రమే. ఇలాంటి వారు తాము దానం చేస్తున్నామని భావించి చేసే పుణ్యకార్యం వల్ల వారికి ఏ ప్రయోజనము కలగదు. అవిశ్వాసులకు సత్యమార్గం చూపడం అల్లాహ్ అంటే ఈశ్వర్ సాంప్రదాయం కాదు. దీనికి భిన్నంగా తమ సంపదను చిత్తశుద్ధితో కేవలం అల్లాహ్ అంటే ఈశ్వర్ సంతోషం పొందే ఉద్దేశంతో వ్యయపరిచే వారి వ్యయాన్ని మెట్ట ప్రదేశంలో ఉన్న తోటతో పోల్చవచ్చు. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. ఒకవేళ భారీ వర్షం కురవక సన్నని జల్లు పడినా దానికి అదే చాలు. నీవు చేసేదంతా అల్లాహ్ అంటే ఈశ్వర్ దృష్టిలో ఉంది. సతతం నీరు పారే పిల్ల కాలువలతో ఖర్జూరం, ద్రాక్ష మొదలైన సకల ఫలాలతో నిండి పచ్చగా అలవాడే తోట నీలో ఎవరికైనా ఉండి అతడు వయోధారంతో కుంగి యోగ్యులు కానటువంటి చిన్నపిల్లలు ఉన్న సంకట సమయంలో ఆ తోట సుడిగారి గురి నశించిపోవటం మీలో ఎవరికైనా సమ్మతమేనా? మీరు యోచించగలందుకు ఈ విధంగా అల్లాహ్ అంటే ఈశ్వర్ తన హితవులను విశదపరుస్తాడు. విశ్వసించిన ప్రజలారా, మీరు సంపాదించిన ధనంలోని మేము మీ కొరకు నేల నుండి ఉత్పత్తి చేసిన దానిలోని మేలైన భాగాన్ని దైవ మార్గంలో ఖర్చు పెట్టండి. ఆయన మార్గంలో ఇవ్వడానికి పనికిరాని వస్తువులను ఏది తీసి ప్రయత్నం చేయకండి. ఒకవేళ ఆ వస్తువులు ఎవరైనా మీకు ఇస్తే వాటిని మీరు తునీకార భావంతో తప్ప మనసారా స్వీకరించరు కదా. ఈశ్వర్కు ఏది ఏమాత్రం అవసరం లేదని ఆయన మహోత్తమమైన గుణములు కలవాలని మీరు తెలుసుకోండి. దారిద్ర ప్రమాదం చూపి శైతాను మిమ్మల్ని భయపడతాడు. నీతి బాహ్యమైన నీచమైన మార్గం అవలంబించండి అని ప్రేరేపిస్తాడు. కానీ మిమ్మల్ని క్షమించమని
అనుగ్రహిస్తానని అల్లాహ్ అంటే ఈశ్వర్ వాగ్దానం చేస్తున్నాడు. ఈశ్వర్ అత్యంత ఉదార స్వభావుడు, అన్ని తెలిసిన వాడు. తాను కోరిన వారికి దివ్య జ్ఞానం ప్రసాదిస్తాడు. ఎవరికి దివ్య జ్ఞానం లభించిందో వాస్తవంగా వారికి మహాభాగ్యం లభించినట్లే. విజ్ఞత ఉన్నవారే ఈ విషయాల నుండి గుణపాఠం నేర్చుకుంటారు. మీరేమి ఖర్చు పెట్టేది, మీరు మొక్కుబడి చేసుకున్నది అంతా అల్లాహకు తెలుసు. దుర్మార్గులకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. మీరు మీ దాన ధర్మాలను బహిరంగంగా చేసినా మంచిదే, కానీ రహస్యంగా నిరుపేదలకు దానం ఇవ్వటం మీకు ఎక్కువ మేలు చేకూరుస్తుంది. మీ దుష్కార్యాలు ఎన్నో దీనివల్ల సమసిపోతాయి. మీరు ఏమి చేసినా అది ఈశ్వర్కు తెలుస్తుంది. ప్రవక్త, ప్రజలను సత్య మార్గంలో నడిపించే బాధ్యత నీపై లేదు. తాను కోరిన వారిని అల్లాహ్ అంటే ఈశ్వరే సత్య మార్గంలో నడుపుతాడు. మంచి మార్గంలో మీరు ఖర్చు చేసే ధనం మీకే మేలు చేకూరుస్తుంది. అసలు మీరు ఖర్చు చేసేది అల్లాహ్ అంటే ఈశ్వర సంతోషం పొందటానికేగా. కనుక మంచి మార్గంలో మీరు ఏమి ఖర్చు చేసినా దాని ప్రతిఫలం మీకు పూర్తిగా లభిస్తుంది. మీకు అన్యాయం ఏమాత్రమూ జరగదు. అల్లాహ్ అంటే ఈశ్వర కార్యంలో నిమగ్నులైన కారణంగా తమ జీవనోపాధి కోసం భూమిపై తిరిగే అవకాశం లేనందువల్ల లేనికి గురి అయిన వారు ప్రత్యక్షంగా ధన సహాయానికి అర్హులు. వారిని ఎరుగని మనిషి వారి ఆత్మాభిమానం చూసి వారు భాగ్యవంతులని భావిస్తాడు. వారి ముఖాలను చూసి మీరు వారి స్థితిని గ్రహించగలరు. లోపల వెంటబడి సహాయం చేయండి అని బతిమాలే మనుషులు కారు వారు. మీరు వారి సహాయార్థం ఏమి ఖర్చు చేసినా అది అల్లాహ్ అంటే ఈశ్వర్కు తెలియకుండా ఉండదు. తమ సంపదలను రెయిన్బోలను బహిరంగంగాను రహస్యంగాను ఖర్చు చేసేవారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువు వద్ద పొందుతారు. వారికి ఏ విధమైన భయం గాని దుఃఖం గాని కలిగే అవకాశం లేదు. కానీ వడ్డీ తినవాని స్థితి శైతాను పట్టడం వల్ల ఉన్మాది అయిన వ్యక్తి స్థితి లాంటిది. ఈ స్థితికి వారు గురి కావడానికి కారణం వారు వ్యాపారం కూడా వడ్డీ లాంటిదేగా అని అనడమే. వాస్తవానికి అల్లాహ్ అంటే ఈశ్వర్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం అంటే హలాల్ చేశాడు, వడ్డీని నిషేధించాడు అంటే హరాం చేశాడు. కనుక తన ప్రభు చేసిన ఈ హితోపదేశం అందే వ్యక్తి ముందు వడ్డీ తినడం త్యజిస్తే అతను పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతని వ్యవహారం చివరకు అల్లాహ్ అంటే ఈశ్వర్ వద్దకే పోతుంది. ఈ ఆదేశం తర్వాత మళ్ళీ ఈ దుశ్చేష్టకు పాల్పడేవాడు నిశ్చయంగా నరకవాసి. అక్కడ అతడు శాశ్వతంగా ఉంటాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ వడ్డీని నశింపజేస్తాడు, దాన ధర్మాలను పెంచి అధికం చేస్తాడు. కృతజ్ఞుడు దుష్టుడు అయిన వ్యక్తిని అల్లాహ్ అంటే ఈశ్వర్ ప్రేమించడు. కానీ విశ్వసించి మంచి పని చేసేవారికి, నమాజును స్థాపించే వారికి, జకాత్ను ఇచ్చే వారికి వారి ప్రభు వద్ద తగిన ప్రతిఫలం లభిస్తుంది. వారికి భయం గాని శోకం గాని కలిగే అవకాశం లేదు. విశ్వసించిన ప్రజలారా, మీరు నిజంగా విశ్వాసులు అయితే అల్లాహ్ అంటే ఈశ్వర్కు భయపడండి. ఇంకా మీకు ప్రజల నుండి రావాల్సిన వడ్డీని విడిచిపెట్టండి. కానీ ఒకవేళ మీరు అలా చెయ్యకపోతే మీపై అల్లాహ్ అంటే ఈశ్వర్ తరపు నుండి, ఆయన సందేశహరుడు తరపు నుండి యుద్ధ ప్రకటన ఉంది అనే విషయం తెలుసుకోండి. ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపడితే వడ్డీని వదులుకుంటే అసలు సొమ్ము తీసుకోవడానికి హక్కుదారులు అవుతారు. మీరు అన్యాయం చేయకూడదు, మీకు అన్యాయం జరగకూడదు. కానీ బాకీదారుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకు గడువు ఇవ్వండి. లేక మీరు
తెలిసిన వారి అయితే ఆ బాకీని అతనికి దానం చేయండి, అది మీకు ఎక్కువ శ్రేయస్కరం. అల్లాహ్ అంటే ఈశ్వర్ వద్ద మీకు మరలి పెళ్లే రోజున జరిగే పరాభవం నుండి కలిగే ఆపద నుండి రక్షించుకోండి. అక్కడ ప్రతి ఒక్కడికి అతడు చేసిన మంచి చెడులకు పరిపూర్ణ ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికి ఏమాత్రము అన్యాయం జరగదు. విశ్వసించిన ప్రజలారా, మీరు పరస్పరం ఒక నిర్ణీత కాలం కొరకు అప్పు తీసుకున్నప్పుడు ఆ వ్యవహారాన్ని వ్రాసి పదిలపరచండి. ఇరు పక్షాల మధ్య న్యాయంగా దస్తావేజు ఒక వ్యక్తి వ్రాయాలి. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఎవరికైతే అక్షర జ్ఞానం ప్రసాదించాడో అతడు వ్రాయడానికి నిరాకరించకూడదు, అతడు వ్రాయాలి. బాధ్యత మోపబడిన వ్యక్తి అంటే అప్పు తీసుకునేవాడు చెప్పి వ్రాయించాలి. అతడు తన ప్రభు అయిన అల్లాహ్ అంటే ఈశ్వరుకు భయపడాలి. నిర్ణయమైన షరతులలో హెచ్చు తగ్గులు చెయ్యరాదు. కానీ రుణం తీసుకునే వ్యక్తి అమాయకుడు లేదా బలహీనుడు లేక చెప్పి వ్రాయించలేని అసమర్థుడు అయితే అతని సంరక్షకుడు న్యాయంగా చెప్పి వ్రాయించాలి. ఇంకా మీరు మీలోని 2 పురుషులను దానికి సాక్షులుగా పెట్టుకోవాలి. 2 పురుషులు లభించని పక్షంలో 1 పురుషుడు 2 స్త్రీలు సాక్షులుగా ఉండాలి. ఎందుకంటే వారిలో ఒక ఆమె మర్చిపోతే 2వ స్త్రీ ఆమెకు జ్ఞాపకం చేస్తుంది. ఎవరి సాక్ష్యం అందరికీ ఆమోద్యోగము వారి నుండే ఈ సాక్షులను ఎన్నుకోబడాలి. సాక్ష్యం ఇవ్వండి అని ఆహ్వానించినప్పుడు సాక్షులు నిరాకరించకూడదు. వ్యవహారం చిన్నదైనా పెద్దదైనా దానిని గడువు నిర్ణయంతో దస్తావేజు రూపంలో వ్రాయించడానికి అశ్రద్ధ చేయకూడదు. అల్లాహ్ అంటే ఈశ్వర్ దృష్టిలో ఈ పద్ధతి మీ కొరకు అత్యంత న్యాయసమ్మతమైనది. సులభంగా సాక్ష్య నిర్ణయం చేయడానికి ఇది తోడ్పడుతుంది. ఇంకా మీరు అనుమానాలకు అపోహలకు గురి అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ మీరు అప్పటికప్పుడు పరస్పరం చేసుకునే సాధారణ వ్యాపార సంబంధమైన లావాదేవీలు వ్రాయకుండా ఉంటే అందులో అభ్యంతరం లేదు. కానీ వ్యాపార వ్యవహారాలు నిర్ణయించబడేటప్పుడు తప్పకుండా సాక్షులు పెట్టుకోండి. దస్తావేజు రాసే వాణిని సాక్షులను పీడించరాదు. ఆ విధంగా చేస్తే అది పాపం అవుతుంది. అల్లాహ్ అంటే ఈశ్వర ఆగ్రహం నుండి రక్షించుకోండి. ఆయన మీకు సరైన పద్ధతిని బోధిస్తున్నాడు. ఆయనకు ప్రతీదీ తెలుసు. సోదరమణులారా, ఇప్పుడు నేను చదివిన ఈ వాక్యం 282వ వాక్యం సూర బక్రా 2వ అధ్యాయంలో ఖురాన్ లో ఉన్నటువంటి వాక్యాలు అన్నిట్లో పెద్ద వాక్యం ఇదే. మరి కొందరు తాబీజ్ రూపంలో ఖురాన్ వాక్యాలను నేను కట్టుకుంటాను అదేదో చెప్తారు. ఈ వాక్యాన్ని కనుక ఎవరైనా ఇందులో వ్యవహారాలు ఎలా ఉండాలి అని చెప్పి రాయబడింది, ఎవరైనా కట్టుకుంటే వారికి ఏదైనా ఒక విషయాన్ని మనం ఎలా గ్రహిస్తున్నాం అనేది ఇక్కడ చూడాలి. దైవ ప్రవక్త వారు తాబీజులు అవి వేసుకోవద్దు అని చెప్తే జనాలను మోసం చేసి వారి యొక్క బలహీనమైనటువంటి ఆ నమ్మకాన్ని వీరు క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళ దాంట్లో వెళ్ళి తాబీజులు వేసుకోవడానికి మోసపోమాగండి. చాలా మంది ముస్లిమేతరులు వారెవరో తాబీజు వేస్తున్నారు, మౌలానా గారు అక్కడ నుంచి అతను జీవనోపాధి కోసం మీకు తాబీజు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప మీ దగ్గర నుంచి డబ్బులు గుంజుకుని లేదా డబ్బులు తీసుకుని అతను బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తాబీజు వల్ల నీకేమైంది? ఈ ఖురాన్ చదివి దీని ప్రకారం నీ జీవన విధానాన్ని నడవడికను తీర్చిదిద్దుకుంటే నీకు ఇహలోకంలోను పరలోకంలోను సఫలీకృతం లభిస్తుంది. ఏదైనా వ్యాధి అయితే దైవ ప్రవక్త గారు ఏం చెప్పారు? వైద్యుడి వద్దకు వెళ్ళి వైద్యం చేసుకోవాలి. ఆకలి వేస్తే ఎలా అన్నం తింటామో అలాగే శరీరానికి ఏదైనా అయితే వైద్యం దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి. దాని తర్వాత దేవునికి ప్రార్థన చేయాలి. అలా కాకుండా ఈ తావీజులు, ఈ గండాలు, ఈ దర్గాలు, ఈ బాబాలు ఎన్ని బోగసి, ఖురాన్ ప్రకారం ఎన్ని బోగస్. వీటి దర్గాపులకు పోయి మీరు దైవానికి భాగస్వామ్యాన్ని కలిగించి మీ యొక్క విశ్వాస మార్గంలోకి రావడానికి ఇవి అడ్డుగోడలు అనమాట. ఈ అడ్డుగోడలు మీరు తొలగాలంటే మీరు ఖురాన్ చదవాలి. ఖురాన్ అనువాదంతో పాటు చదివితేనే మనకు విషయం అర్థమై మనం ఇహలోకం పరలోకంలో సఫలీకృతమైనటువంటి మార్గం మనకు సుగమనమైంది. సరే, మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు దస్తావేజు వ్రాసేవాడు
దొరకని పక్షంలో మీ వద్ద ఉన్న వస్తువుని తాకట్టు పెట్టండి. మీలో ఎవరైనా మరొకరిని నమ్మి అతనితో వ్యవహారం చేసినట్లయితే ఆ వ్యక్తి తన వద్ద ఉన్న అమానతును తిరిగి ఇవ్వాలి. అతడు తన ప్రభు అయిన అల్లాహ్ అంటే ఈశ్వరుకు భయపడాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉన్న సాక్ష్యాన్ని దాచకండి. సాక్ష్యాన్ని దాచేవాడి హృదయం పాపభూష్టమైనది. మీరు చేసేవన్నీ అల్లాహ్ అంటే ఈశ్వరుకు తెలుసు. ఆకాశాలలో భూమిపై ఉన్న సమస్తం అల్లాహ్ అంటే ఈశ్వరుడే. మీరు మీ మనస్సుల్లో ఉన్న విషయాలను ప్రకటించినా లేక దాచినా వాటిని గురించి ఎట్టకేలకు అల్లాహ్ అంటే ఈశ్వర్ లెక్క తీసుకుంటాడు. ఇంకా తాను కోరిన వారిని క్షమించడానికి, తాను కోరిన వారిని శిక్షించడానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన అన్నింటిపై అధికారం గలవాడు. ప్రవక్త తన ప్రభు తరపు నుండి అవతరింపజేసిన దాన్ని విశ్వసించాడు. ఈ ప్రవక్తను విశ్వసించేవారు కూడా దాన్ని హృదయపూర్వకంగా విశ్వసించారు. వారంతా అల్లాహ్ అంటే ఈశ్వర్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసిస్తారు. వారు ఇలా అంటారు, మేము అల్లాహ్ అంటే ఈశ్వర్ పంపిన ప్రవక్తలలోని ఏ ఒక్కరికి భేదభావంతో చూడము. మేము ఆదేశం విన్నాము, శిరసా వహించాము. స్వామి క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరకు మేమంతా నీ దశకే మరలి వస్తాము. ఏ ప్రాణిపైన అల్లాహ్ అంటే ఈశ్వర్ దాని శక్తి సామర్థ్యాలకు మించిన బరువు బాధ్యతలను మోపడు. తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితాన్ని, తాను కూడబెట్టిన పాపాన్ని దుష్ఫలితాన్ని ప్రతి వ్యక్తి అనుభవిస్తాడు. విశ్వసించిన ప్రజలారా, మీరు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండండి. మా ప్రభు, పొరపాటు వల్ల జరిగే మా తప్పులను పట్టుకోకు. స్వామి, మాకు పూర్వం వారిపై మోపిన భారాన్ని మాపై మోపకు. ప్రభు, ఏ బరువు మోసే శక్తి మాలో లేదో దానిని మాపై పెట్టకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. నీవు మాకు సంరక్షకుడవు, అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడవు. 3వ అధ్యాయం ఆలి ఇమ్రాన్. ఇది మదీనా నగరంలో అవతరించింది. 200 వాక్యాలు ఉన్నాయి ఇందులో. ప్రారంభిస్తున్నాను అల్లాహ్ పేరుతో. ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. అలిఫ్ లామ్ మీమ్. అల్లాహ్ అంటే ఈశ్వర్ సజీవుడు, నిత్యుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు. వాస్తవానికి ఆయన తప్ప మరొక దేవుడు లేనే లేడు. ప్రవక్త, ఆయన ఈ గ్రంథాన్ని మీపై అవతరింపజేశాడు. అది సత్యాన్ని తీసుకుని వచ్చింది. మునుపు అవతరించిన గ్రంథాలను ధృవీకరిస్తుంది. దీనికి పూర్వం ఆయన మానవులకు రుజుమార్గం చూపటానికి తౌరాత్, ఇంజీలు గ్రంథాలను అవతరింపజేశాడు. తౌరాత్ అంటే తౌరా అంటారు, ఇప్పుడు యూదులు చదువుతారు. ఇంజీల్ అంటే క్రైస్తవుల దగ్గర ఆ కాలంలో ఉన్నటువంటి గ్రంథం అన్నమాట. తౌరాతు, ఇంజీలు గ్రంథాలను అవతరింపజేశాడు. ఇంకా సత్యాసత్యాలను వేరు చేసి చూపే గీటురాయి అవతరింపజేశాడు. ఇక నుండి అల్లాహ్ అంటే ఈశ్వర ఆజ్ఞలను ధిక్కరించే వారికి కఠిన శిక్ష పడడం నిశ్చయం. అల్లాహ్ అంటే ఈశ్వర్ మహత్తర శక్తి సంపన్నుడు, దుష్టత్వానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు. భూమి ఆకాశాలలోని ఏ వస్తువు ఈశ్వర్కు గోప్యంగా లేదు. మాతృగర్భాలలో మీ రూపాలను తన ఇష్టానుసారం తీర్చిదిద్దేవాడు ఆయనే కదా. మహాశక్తిశాలి, మహావివేకి అయిన ఆయన తప్ప మరొక దేవుడు లేనే లేడు. ప్రవక్త, మీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన వాడు ఆ దేవుడే. ఈ గ్రంథంలో 2 రకాల వాక్యాలు ఉన్నాయి. మొదటివి మొహకమాట అంటే స్పష్టమైనవి, అవి గ్రంథానికి పునాది వంటివి. రెండోవి ముతషాబిహాత్ అంటే అస్పష్టమైనవి. వక్రమనస్సులు కలతలు రేపేందుకు కలతలను రేపేందుకు ఎప్పుడు ముతషాబిహాత్ అంటే అస్పష్టమైన వాక్యాల వెంటబడి వాటికి అర్థాలు తొడిగే ప్రయత్నం చేస్తారు. కానీ వాటి అసలు అర్థాన్ని అల్లాహ్ అంటే ఈశ్వర్ తప్ప మరెవ్వరూ ఎరగడు. దీనికి భిన్నంగా పరిపక్వ జ్ఞానం గలవారు వాటిని మేము విశ్వసించాము, ఇవన్నీ మా ప్రభు నుండి వచ్చినవే. యథార్థం ఏమిటంటే ఏ విషయాల నుండైనా గాని విజ్ఞత గల వారే గుణపాఠం నేర్చుకుంటారు. వారు అల్లాహ్ అంటే ఈశ్వర్ని ఇలా ప్రార్థిస్తారు, ప్రభు, నీవు మాకు సరైన మార్గాన్ని చూపావు. ఇక
మా మనస్సులను వక్ర మార్గం వైపు మళ్లించదు. నీ కారుణ్యం నుండి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిజమైన దాతవు నీవే ప్రభు. నీవు నిశ్చయంగా మానవులందరినీ ఒక రోజున సమావేశపరుస్తావు. ఆ రోజు రావటంలో ఏమాత్రము సందేహం లేదు. నీవు ఎన్నటికీ ఆడిన మాటలు తప్పేవాడవు కావు. అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారికి వారి ఐశ్వర్య బలం గాని సంతాన బలం గాని అల్లాహకు ప్రతికూలంగా ఉపయోగపడవు. వారు నరకానికి ఇంధనం అయి తీరుతారు. చివరకు వారి ముగింపు ఫిరౌను అనుచరులు అంతకు పూర్వం అవిధేయుల ముగింపు వంటిది అవుతుంది. వారు అల్లాహ్ అంటే ఈశ్వర వాక్యాలను అసత్యాలుగా తిరస్కరించారు. పర్యవసానంగా వారి పాపాలకు గాను ఈశ్వర వారిని పట్టుకున్నాడు. వాస్తవం ఏంటంటే నిశ్చయంగా అల్లాహ్ కఠినంగా శిక్షిస్తాడు. కనుక ప్రవక్త, నీ సందేశాన్ని స్వీకరించడానికి నిరాకరించిన వారికి ఇలా చెప్పు: అనతి కాలంలోనూ మీరు లోబర్చుకోబడతారు, నరకానికి తరమబడతారు. నరకం చాలా చెడ్డ నివాసం. భద్ర యుద్ధరంగంలో మార్కొన్న ఆ 2 వర్గాలలో మీకు గుణపాఠ సూచన ఉండినది. ఒక వర్గం అల్లాహ్ అంటే ఈశ్వర మార్గంలో పోరాడింది. రెండోది అవిశ్వాసుల వర్గం. విశ్వాసులకు రెట్టింపుగా ఉన్న విషయాన్ని చూసేవారు స్వయంగా తమ కళ్ళతో చూశారు. కానీ అల్లాహ్ అంటే ఈశ్వర్ తాను ఇష్టపడ్డ వారిని తన సహాయంతో బలపరుస్తాడు అనే విషయాన్ని యుద్ధ పరిణామం నిరూపించింది. కళ్ళున్న వారికి ఇందులో ఒక మహత్తరమైన బోధ ఇమిడి ఉంది. స్త్రీలు, సంతానము, వెండి బంగారు రాసులు, ఏలిజాతి గుర్రాలు, పశువులు, సేద్యపు భూములు వంటి వ్యామోహములపై ప్రేమ ఆకర్షకంగా చేయబడింది. కానీ ఇవన్నీ అనిత్యమైన ఐహిక జీవిత సంపదలు మాత్రమే. అసలైన ఉత్తమ నివాసం అల్లాహ్ అంటే ఈశ్వర వద్ద మాత్రమే ఉన్నది. ఈశ్వర వద్ద ఉన్నదే. ఇలా చెప్పు: వాటికంటే ప్రశస్తమైనది ఏదో నేను మీకు తెలిపేదా? భయభక్తులు కల వారి కొరకు వారి ప్రభు వద్ద ఉద్యానవనాలు ఉన్నాయి. వాటి కింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారికి శాశ్వతమైన జీవితం లభిస్తుంది. పరిశుద్ధ చరిత్రలైన భార్యల సాంగత్యం లభిస్తుంది. అల్లాహ్ అంటే ఈశ్వర్ సమ్మతి లభిస్తుంది. అల్లాహ్ అంటే ఈశ్వర్ తన దాసుల నడువేడుకను శ్రద్ధతో గమనిస్తాడు. వారు అల్లాహ్ అంటే ఈశ్వర్ను ఇలా వేడుకుంటారు: ప్రభు, మేము విశ్వసించాము, మా తప్పులను మన్నించు, మమ్మల్ని నరకజ్వాల నుండి కాపాడు. వారు సహనశీలులు, సత్యసంధులు, విధేయులు అంటే ముస్లింలు, దానపరులు, క్షమించు అని రాత్రి చివరి గడియలోనూ అల్లాహ్ అంటే ఈశ్వర్ను వేడుకుంటారు. తాను తప్ప మరొక దైవం లేడు అనే సత్యానికి స్వయంగా అల్లాహ్ అంటే ఈశ్వరే సాక్ష్యం ఇచ్చాడు. దైవదూతలు, సమస్త జ్ఞానులు కూడా ఆ మహాశక్తివంతుడు, ఆ మహాజ్ఞాని తప్ప వాస్తవానికి మరొక దైవం లేడు అని నిజాయితీగాను న్యాయంగాను సాక్ష్యం ఇస్తారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ దృష్టిలో అసలు ధర్మం అంటే జీవన విధానం కేవలం ఇస్లాం అంటే విధేయత, దైవ విధేయత మాత్రమే. గ్రంథం ఇవ్వబడిన వారు ఈ ధర్మాన్ని అంటే జీవన విధానాన్ని తోసియాగని విభిన్న విధానాలను అవలంబించారు. వారి ఈ వైఖరి కారణం వారు జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఒకరిపై ఒకరు అత్యాచారం చేయడానికి సంకల్పించడమే. అల్లాహ్ అంటే ఈశ్వర ఆజ్ఞలను, ఆయన బోధనలను శిరసావహించడానికి తిరస్కరించే వారి లెక్కను పరిష్కరించడం ఈశ్వరుకు ఎంతో సేపు పట్టదు. ప్రవక్త, ఇక వీరు నీతో ఘర్షణకు కలిపెడితే ఇలా చెప్పు: నేను, నా అనుచరులు అల్లాహ్ అంటే ఈశ్వరుకు సంపూర్ణంగా విధేయులయ్యాం. గ్రంథం గలవారిని, గ్రంథం లేని వారిని ఉభయులు ఇలా అడిగి, మీరు కూడా ఆయన పట్ల విధేయతకు దాస్యాన్ని అంగీకరిస్తారా? మీరు కూడా ఆయన పట్ల విధేయతకు దాస్యానికి అంగీకరించారా? అలా చేస్తే వారు సరైన మార్గాన్ని పొందినట్లే. కానీ ఒకవేళ వారు దానికి విముఖులైతే మీ బాధ్యత కేవలం సందేశాన్ని అందజేయడమే. తర్వాత అల్లాహ్ అంటే ఈశ్వర తన దాసులను తానే స్వయంగా చూసుకుంటాడు. అల్లాహ్ ఆదేశాలను, బోధనలను శిరసావహించడానికి తిరస్కరించే వారికి, ఆయన ప్రవక్తలను అన్యాయంగా చంపే వారికి, సత్యాన్ని, న్యాయాన్ని శాసించడానికి ప్రజలలో నుండి లేచే వారి ప్రాణాలను వెంటపడే వారికి బాధాకరమైన శిక్షణ గురించిన శుభవార్త వినిపించు. వారి కర్మలు ఇహపరాలు రెండిట్లోనూ వృధా అవుతాయి. వారికి సహాయపడేవాడెవడూ ఉండడు.
గ్రంథజ్ఞానంలోని కొంత భాగం పొందిన వారి పరిస్థితి ఎలా ఉందో నీవు గమనించావా? దైవ గ్రంథం వారి మధ్య తీర్పు చెప్పాలందుకు గాను వారిని దాని వైపుకు ఆహ్వానించినప్పుడు వారిలోని ఒక వర్గం వారు జారుకుంటారు, తీర్పు పట్ల వైముఖ్యం చూపుతారు. వారి నరక కారణం వారు మమ్మల్ని నరకాగ్నిశం ముట్టుకోదు, ఒకవేళ మాకు నరక శిక్ష పడినా అది కొన్ని రోజులు మాత్రమే అని చెప్పుకోవడం. స్వయం కల్పితాలైన వారి నమ్మకాలే వారిని తమ ధర్మం అంటే జీవన విధానం విషయంలో అనేక అపోహలకు లోను చేశాయి. ఏ దినమైతే రావడం తగ్గమో ఆ దినాన మేము వారిని సమావేశపరిచినప్పుడు వారి గతి ఏమవుతుందో ఆ రోజున ప్రతి మనిషి తాను సంపాదించుకున్న దాని పూర్తి ప్రతిఫలానికి ఆ రోజున ప్రతి మనిషికి తాను సంపాదించుకున్న దానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఎవరికి అన్యాయం జరగదు. ఇలాను ఓ అల్లాహ్ అంటే ఈశ్వరా, విశ్వ సామ్రాజ్యాధిపత్యానికి ప్రభు, నీవు కోరిన వారికి ప్రభుత్వాధికారాన్ని ప్రసాదిస్తావు, నీవు కోరిన వారి నుండి దాన్ని లాక్కుంటావు, నీవు కోరిన వారికి గౌరవాన్ని ప్రసాదిస్తావు, నీవు కోరిన వారికి పరాభవం పాలు చేస్తావు. శుభాలు నీ ఆధీనంలోనే ఉన్నాయి. నిస్సందేహంగా నీకు అన్నింటిపై అధికారం ఉంది. నీవు రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తావు, పగలను రాత్రిలోకి ప్రవేశింపజేస్తావు. ప్రాణం లేని దాని నుండి ప్రాణం ఉన్న దానిని తీస్తావు, ప్రాణం ఉన్న దాని నుండి ప్రాణం లేని దాన్ని తీస్తావు. నీవు కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తావు. విశ్వాసులు తోటి విశ్వాసులను కాదని అవిశ్వాసులను తమ మిత్రులుగా, తమ సహచరులుగా, తమ సహాయకులుగా ఎంత మాత్రమూ ఎన్నుకోరాదు. అలా చేసేవారికి అల్లాహ్ అంటే ఈశ్వర్తో ఏ విధమైన సంబంధమూ లేదు. అయితే వారి దౌర్జన్యం నుండి రక్షణ పొందటానికి మీరు ఆ వైఖరి అభినయిస్తే అది క్షమార్హమే. కానీ అల్లాహ్ అంటే ఈశ్వర్ తనకే భయపడండి అని హెచ్చరిస్తున్నాడు. మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసింది. ప్రవక్త, ప్రజలను ఇలా హెచ్చరించు, మీ మనస్సుల్లో ఉన్నదంతా మీరు దానిని దాచినా లేక బహిర్గతం చేసినా అల్లాహ్ అంటే ఈశ్వరుకు తెలుసు. భూమి ఆకాశాలలో ఉన్న ఏది ఆయనకు తెలియకుండా లేదు. ఆయన అధికారం అన్నింటిపైన ఉంది. ప్రతి మనిషి తాను చేసిన మంచి చేసినా లేక చెడ్డ చేసినా దాని ప్రతిఫలాన్ని ప్రత్యక్షంగా చూసే రోజు రాబోతుంది. తనకు ఈ రోజు ఇంకా ఎంతో దూరంగా ఉంటే ఎంత బాగుండేది అని ఆ మనిషి ఆ రోజున కోరుకుంటాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ తనకు భయపడండి అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయనకు తన దాసులంటే ఎంతో ప్రేమ. ఇవాళ ఇంతటితో ముగిస్తూ ఈ ముగింపులపై సకల స్తోత్రములను ఆ సర్వలోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహ్ అర్పిస్తున్నాడు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. سبحان ربك رب العزة عما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين. السلام عليكم ورحمة الله وبركاته. మీ అందరికీ దైవ శాంతి శుభాలు కురుగాక.